మీ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి అంటే పుట్ట ఎక్కడుంటే అక్కడికి వెళ్లి నాగదేవతలకి పాలు పోసి పూజిస్తారు కదా. ఇప్పుడైతే కొన్ని ఊర్లలో ఎల్లమ్మ టెంపుల్ ఉంటే ఆ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్న పుట్టకి పాలు పోసి పూజిస్తున్నారు. ఇంకా కొన్ని ఊర్లలో పుట్ట ఎక్కడుంటే అక్కడికే వెళ్లి పూజ చేస్తారు. మా ఊర్లో మాత్రం మొక్కితే వరం ఇచ్చే నాగులయ్య స్వామి వారి గుడి ఉన్నది. మా ఊరందరూ కూడా ఇదే గుడికి వచ్చి నాగుల పంచమి రోజు పూజలు జరిపిస్తారు. ఇదే అండి మా ఊరి నాగులయ్య టెంపుల్. మా ఇంటికి దగ్గర ఊరి మధ్యలోనే ఉంటది ఈ గుడి. ఎవ్రీ ఇయర్ నేను మా పిన్ని మాతో పాటు మా సోనుబాబు కూడా వచ్చేవాడు గానీ ఈ రోజు స్కూల్ కి వెళ్ళిపోయిండు. కొంచెం మేము టెంపుల్ కి వెళ్ళడమే లేట్ అయింది. వీడు మా కొడుకు దివ్యాంశు, వీడు కూడా వచ్చిండు ఈ రోజు టెంపుల్ కి. మార్నింగ్ 4:35 నుండి పూజలు జరిపిస్తున్నారు. మేము గుడికి వెళ్లేసరికి 8:30 అయింది. అయినా కూడా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది. మేమైతే ఈ గుడికి వెళ్ళేటప్పుడు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరవత్తులు, పువ్వులు ఇంకా ఆవు పాలు, కుదిరితే నైవేద్యం కూడా తీసుకెళ్లాలి గానీ మేమైతే తీసుకెళ్లలేదు. ఇక్కడ రావి చెట్టు చుట్టూ నాగదేవతల విగ్రహాలు ఇంకా శివలింగం కూడా ఉంటది. ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి పాలు పోసి కొబ్బరికాయ కొడుతున్నా. నాగదేవతల ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.